హాయ్ అందరికీ. ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చిటికెడు పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. కారం పొడి వేసేసుకోవాలి. సరిపడినంత వేసేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ వేసుకుంటున్నా. కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసేసుకున్న తర్వాత ఇలా అంతా బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా అంతా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. పెనం పెట్టేసి దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటోస్ యాడ్ చేయాలి. ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్ కోసం కొంచెం కాజు యాడ్ చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత మిక్సీ కట్టుకోవాలి. ఇలా అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కొంచెం చల్లారినాక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఈ పేస్ట్ని మనం అందులో వేసేసేయాలి. ఇలా పేస్ట్ని వేసేసి బాగా కలుపుకోవాలి. గ్రేవీ చికెన్ కావాలంటే మాత్రం తప్పక పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. కొన్ని పచ్చిమిర్చి వేయాలి. రుచికి తగ్గడం ఉప్పు వేయాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసేసుకోవాలి. ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇప్పుడు వేసేసుకోవాలి. చికెన్ని ఇందులో వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక కాసేపు మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసిన తర్వాత బాగా ఉడికిన తర్వాత కాసేపు మూత పెట్టేసుకుందాం. నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం కొద్దిగా మెంతం కూర వేస్తున్నాను. కొంచెం ఉడకడానికి 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం.